శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, మా సుమాంజలి నమస్సుమాంజలి స్వీకరించి మమ్మల్ని ఈ విధముగానే ప్రోత్సహించి అత్యుత్తమంగా భగవద్గీత పఠనంతో పాటు శక్తి సామర్థ్యాలను, ఆలోచన శక్తిని, విచక్షణను అభివృద్ధి చేసి నిరాటంకంగా మా పఠన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు అనగా మేము చదువుకోబోతున్న ఈ కార్యక్రమంలో మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16 శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఈరోజు పఠించి దాని తాత్పర్యము, భావము తెలుసుకుని ఈ వీడియో ముగిస్తాము. ముందుగా ఈరోజు మేము తెలుసుకోబోతున్న ఈ పఠన కార్యక్రమంలోనే మేము తెలుసుకోబోతున్న శ్లోకం 16 నుంచి 20వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం అనే 4వ అధ్యాయంలో భగవద్గీతలోని పఠనం. మొదటగా 16వ శ్లోకం. కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మనం ఈ విధంగా చదువుకోవచ్చు. బుద్ధిమంతుడు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుటలో విమోహితులై ఉందురు. అందుచేత కర్మ అనగానేమో ఇప్పుడు నేను మీకు వివరింతును అని అది తెలుసుకొనిన నీవు సమస్త అశుభముల నుండి విముక్తుడగవుదువు అని 15వ శ్లోకంలో మనం తెలుసుకున్న విధంగా ఈ విషయం ఆదేశించబడింది. పూర్వ ప్రామాణిక భక్తులకు ఆదర్శంగా తీసుకొని కర్మ చేయవలనని మన 15వ శ్లోకంలో చదువుకున్నాం. సో దానికి అనుగుణంగా భక్తుల పట్ల అవ్యాజ కృప చేత కర్మ అనగానేమిటో మరియు అకర్మ అనగానేమిటో అర్జునునకు భగవానుడు ప్రత్యక్షంగా ఆదేశిస్తుండెను. కేవలం కృష్ణ చైతన్యంతో చేయబడు కర్మ మాత్రమే మానవుని భవబంధముల నుండి విముక్తిని చేయగలదు అని మనం 16వ శ్లోకంలో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇన్ దీస్ వర్సెస్ ఫ్రమ్ 16 to 20 of the chapter 4 దివ్య జ్ఞానం, Lord Krishna dives into a subtle philosophy of the karma. Karma means action. He explains that understanding a difference between what constitutes a true action and what constitutes inaction is so complex that even the highly intelligent are often bewildered. With that context, the verse 16 of the chapter 4 Divya Jnanam says about it, even intelligent are bewildered in the determining what is action and what is inaction. Now Krishna shall explain to Arjuna and what action is, knowing which action which Arjuna shall be liberated from all the misfortune. This is the actual synopsis of this particular sloka, verse 16 of the chapter 4 దివ్య జ్ఞానం. మనం ఇప్పుడు 17వ శ్లోకం దివ్య జ్ఞానములో అనే 4వ అధ్యాయంలోని 17వ శ్లోకం దాని తాత్పర్యం తెలుసుకుందాం. కర్మణ్యో హ్యాపీ బోధవ్యం చ వికర్మణః అకర్మణస్య బోధవ్యం గహనా కర్మణో గతి. ఈ 17వ శ్లోకం యొక్క తాత్పర్యం, కర్మ రహస్యములు అనగా తెలుసుకొనుటకు
మిక్కిలి కఠినము. అందుచేత కర్మ అనగానేమో, వికర్మ అనగానేమో, ఆ కర్మ అనగానేమో మానవుడు చక్కగా ఎరుగవలను. దాని యొక్క స్థితిగతులు ఏమిటి, మంచి చెడ అనేది మనం తెలుసుకోవడం అన్నది ఈ 17వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. ది 17th verse of the chapter 4, Divya Jnanam from Bhagavad Gita implies that the intricacies of action are very hard to understand. Therefore, one should know properly what action is, what forbidden action is, and what inaction is. That is a main takeaway from the verse 17 from the chapter 4, Divya Jnanam. ఇప్పుడు మనం 18వ శ్లోకం చదువుకుందాం. 18వ శ్లోకం ఏం చెప్తుందంటే, కర్మయః పశ్యేద కర్మేణ చ కర్మయః స బుద్ధిమాన్మానుష్యేపు స యుక్తః కృత్నకర్మకృత్. ఈ 18వ శ్లోకం యొక్క సారం, కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను చూచువాడు మానవులలో బుద్ధిమంతుడు అంటారు. అతడు వివిధ రకముల సమస్త కర్మలలో నెలకొనినను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టివాడే అగును. దీని యొక్క సారం ఈ విధంగా మన 18వ శ్లోకం యొక్క సారం మనం చదువుకోవచ్చు. Now we are looking for the meaning of the verse 18 from the chapter 4, Divya Jnanam. One who sees inaction in action and action in inaction is intelligent among the men. Here men means it is don't say that is only the gender here, it is a human, mankind, and he is in the transcendental position although engaged in all sorts of activities. This is about the 18th శ్లోక. మనం ప్రస్తుతం 19వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం నుంచి దాని యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఈ 19వ శ్లోకం దాని తాత్పర్యం ఏమిటంటే, ఎవరి ప్రతికర్మ ఇంద్రియ భోగ వాంఛ రహితముగా ఉండురో అతడే పూర్ణ జ్ఞానమును కలిగినవాడు. ఋషులచే అతడు పరిపూర్ణ జ్ఞానాగ్నిచే కర్మ ఫలములను దహింపబడిన కర్తగా చెప్పబడుచున్నది. 19th verse of the chapter 4, Divya Jnanam implies one whose every endeavor is devoid of desire for self-gratification is said to be in full knowledge. He is said by sages to be a worker whose effort is burned up by fire of perfect knowledge. This is the summary of your verse 19 of chapter 4, Divya Jnanam from Bhagavad Gita. మనం తదుపరి చివరి శ్లోకంగా 20వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం నుంచి మనం చదువుకుందాం. త్వక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యాభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. 20వ శ్లోకం దాని యొక్క ముఖ్య అర్థం ఏమిటంటే, తన కర్మఫలముల పట్ల సమస్త ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తునిగా నిరాశ్రయునిగా ఉండేవాడు వివిధ రకముల కర్మలలో విముక్తుడైనను ఎట్టి కామ్య కర్మలు చేయునువాడే అగునని మనం ఈ శ్లోకం యొక్క ముఖ్య అర్థాన్ని మనం ఈ విధంగా చదువుకోవచ్చు.
ఇంతటితో ఈరోజు మనం అనుకున్న 16 నుంచి 20 శ్లోకాలు 4వ అధ్యాయం దివ్య జ్ఞానము నుంచి చదువుకోవడం జరిగింది. దాని తాత్పర్యము ఇంగ్లీషు తెలుగులోను కూడా మనం తెలుసుకుంటున్నాం. వర్స్ 20 from the chapter 4 Divya Jnanam of Bhagavad Gita implies that abandoning all attachment to the results of activities and ever satisfied and independent, he performs no fruitive action, although they engaged in all kinds of undertakings. These 16 to 20 slokas, which verse from chapter 4, it implies that Lord Krishna dives into subtle philosophy of karma is nothing but action. He explains the understanding the difference between what constitutes true action and what constitutes inaction is too complex that even the highly intelligent are often bewildered. So this is what we learned from the chapter 4, the verses from 16 to 20. The main takeaway of this one is 3 types of actions they are given, like karma, vikarma and akarma, and action in action, and the fire of knowledge. These are the key takeaways we can discuss from this chapter 4 Divya Jnanam between 16 and 20 verses. ఇంతటితో మనం ఈ శ్లోకాల పఠన ఈరోజు వీడియోలో ముగిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.